ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి యేసయ్య మనతో ఉంటే మన జీవితంలో ఎల్లప్పుడూ విజయము. ఒకవేళ యేసు ప్రభు మనతో లేకపోతే మనం ఎల్లప్పుడూ కూడా ఓడిపోతామనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే మహిమ ఘనత ఆరాధన కలుగును గాక. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు నాయనా. ప్రభా, మేము వినబోతున్న ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధ ఆత్మదేవ, మీరేనైనా నా నోటికి బోరగా ఉండి నైనా ప్రతి ఒక్కరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు మనతో ఉంటే, మన జీవితంలో ఉంటే, మన కుటుంబంలో ఉంటే, మన బిజినెస్లో ఉంటే, మనం చేసే జాబ్లో ఉంటే, మనం ఎక్కడ ఉన్నా సరే, మనం ఏం చేసినా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సమృద్ధిని ఇస్తాడు, మరి సంతోషాన్ని ఇస్తాడు, మనకి సమాధానాన్ని ఇస్తాడు. అదే యేసు ప్రభు మన జీవితంలో లేరనుకోండి, మనం ఏం చేసినా కూడా అక్కడ అపజయమే కలుగుతుంది. ప్రియులారా, హల్లెలూయా. మరి యేసయ్య ఎంతో మంచి దేవుడు కదా. ఒక చిన్న పాట పాడుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తాం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును ప్రియులారా, మన దేవుడు ఎంత మంచి దేవుడు కదా. మన చింతలన్నీ తీరాలంటే, మన బాధలన్నీ తీరాలంటే మనం ఎవరి చింతకు చేరాలి? యేసయ్య చింతకు చేరాలి. ప్రియులారా, ఈరోజు మనం లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో మరి యేసు ప్రభు ఒక వ్యక్తి జీవితంలో ఎంటర్ అయినప్పుడు, ప్రవేశించినప్పుడు ఆయన జీవితంలో ఏం జరిగింది, అంతకుముందు ఎలా ఉన్నాడు, యేసు ప్రభు వచ్చాక ఎలా ఉన్నాడు, యేసు ప్రభు లేనప్పుడు ఆయన జీవితం ఎలా ఉంది, యేసు ప్రభు ఆయన జీవితంలోనికి వచ్చిన తర్వాత మరి ఆయన జీవితం ఎలా మారిందనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము. లూకాసు వార్త 5వ అధ్యాయం 1 నుంచి మనం చూసినట్లయితే, ఇక్కడ సీమోను అనే వ్యక్తి ఒక చేపలు పట్టుకునే వ్యక్తి. ఆయనకి అంతగా మరి చదువు రాదు, నిరక్షరాస్యుడు, చదువు లేనటువంటి విద్య లేని పామరులు అని బైబిల్లే చెప్తా ఉంది. సో మరి ఆయన వృత్తి ఏంటి? ఆయన చేపలు పట్టుకునేవాడు. చేపలు పట్టుకోవడంలో చిన్నప్పటి నుంచి ఎంతో నైపుణ్యము కలిగినటువంటి వ్యక్తి. మరి వాళ్ళు ఆ నైట్ అంతా కూడా చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు, మరి ట్రై చేశారు, ప్రయత్నించారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. సీమోన్తో పాటు మరి వాళ్ళ సహోదరుడు ఉన్నాడు, మళ్ళీ వాళ్ళ స్నేహితులు ఉన్నారు, జెబెదయి కుమారులు ఉన్నారు, యోహాను, యాకోబు, అందరు కూడా వీళ్ళు ఒక గుంపుగా వెళ్ళి చేపలు పట్టుకునేవాళ్ళు. అయితే ప్రియులారా, ఆ నైట్ అంతా కూడా వాళ్ళు చేపలు పట్టుకోవడానికి ప్రయత్నించారు, ఎంతో వెతికారు, కానీ వాళ్ళకి ఒక్క చేప కూడా దొరకలేదు. చాలా విచారం. ఎంతోమంది ప్రియులారా, మరి ఈ యొక్క 2024 గతించిన సంవత్సరంలో నాకు అసలు ఏమీ మంచిగా జరగలేదు, నాకు ఏది సక్సెస్ కాలేదు, నా జీవితంలో నేను అన్నీ కోల్పోయాను అన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. నీ జీవితంలో కూడా మరి గతించిన సంవత్సరం నేను ఏమీ పొందుకోలేకపోయాను, ఏది చేసినా కూడా నాకు మరి అపజయమే వచ్చింది, నేను ఫెయిల్ అయిపోయానని అంటున్నావా? ఎంత ప్రయత్నించినా నాకు జయము కలగలేదు, నాకు జాబ్ రాలేదని కొంతమంది, సంతానం కలగలేదని కొంతమంది, నేను ఎంత ప్రయత్నించినా కూడా నేను ఈ యొక్క పని చేయలేకపోయానని కొంతమంది ఉండొచ్చు ప్రియులారా.
కానీ ఇక్కడ మనం చూస్తున్నాము మరి సీమోను జీవితంలో కూడా అపజయము, ఓటమి. ఎందుకంటే అప్పటి వరకు ఆయన జీవితంలో ఎవరు లేరండి? యేసు ప్రభు లేరు. హల్లెలూయా. వాళ్ళు యేసు ప్రభు లేకుండా ఎంతో కష్టపడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ వాళ్ళ జీవితంలో జయం లేదు. ఈరోజు చాలామంది కూడా ప్రియులారా యేసయ్య లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. యేసయ్య లేకుండా వాళ్ళు సక్సెస్ అంటే జయం పొందుకోవాలని చూస్తున్నారు, పైకి రావాలని చూస్తున్నారు, డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. యేసయ్య లేకుండా నేను మంచిగా ఉద్యోగం చేయాలి, నేను ఆశీర్వదించబడాలి అనుకుంటున్నారు. ఈ లోకంలో కలిసిపోయి ఈ లోక ఆశలలో, లోక వ్యామోహాలలో పడిపోయి నాకు దీవెనలు కావాలి అంటే ఎలా దీవెనలు వస్తాయండి? హల్లెలూయా. నీ జీవితంలో యేసు ప్రభు నిజంగా ఉన్నాడా? యేసయ్యతో నువ్వు నడుస్తున్నావా? యేసయ్య వాక్యాన్ని చదువుతున్నావా? ఆయనతో నీవు సంబంధం కలిగి ఉన్నావా? దేవునితో రోజు మాట్లాడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధికి వెళ్తున్నావా? మన గతించిన టైము, మన సమయము, మన యొక్క సంవత్సరాలు ఇవన్నీ కూడా ప్రియులారా యేసయ్య లేకుండా మనం ప్రయత్నం చేశామేమో. కానీ ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరంలో మనం యేసయ్యతో ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు యేసయ్యతో కలిసి నువ్వు అడుగు వేస్తే, ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తే తప్పకుండా నీ జీవితంలో జయాన్ని చూస్తావు. ప్రియులారా మరి సీమోను పేతురు తన పడవని ఒడ్డుకు లాగి అక్కడ తన వలలు కడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకా పని అయిపోయింది, ఒక్క చేప కూడా దొరకలేదు, ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. అలా నిరాశతో, నిస్పృహతో, అయ్యో నేనేం సాధించలేకపోయానే, నైట్ అంతా నేను కష్టపడ్డాను కానీ ఒక్క మరి చేప కూడా దొరకలేదు, ఫలితం లేదు అనేటువంటి బాధతో, వేదనతో, మరి ఖాళీగా ఉన్న వలలు, ఖాళీగా ఉన్న పడవ, ఖాళీగా ఉన్న చేతులు, అంతా ఖాళీ. తన హృదయం కూడా ఖాళీ అయిపోయింది. ఏం సంతోషం లేదు, ఆనందం లేదు. ఇంటికి వెళ్తే నేనేం చెప్పాలి? అలాంటి ఒక పరిస్థితి ప్రియులారా. కానీ ఆ సమయంలో యేసు ప్రభు సీమోను దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక శుభవార్త, ఒక గుడ్ న్యూస్ నీ జీవితంలో రాబోతూ ఉన్నది. ఈ 2025లో కూడా నువ్వు ఒక శుభవార్తను వినబోతున్నావు. యేసు ప్రభు నీకు ఒక శుభవార్తను తీసుకొస్తున్నాడు ప్రియులారా. యేసు ప్రభు వస్తున్నాడు. ఆయన సీమోను పడవ దగ్గరికి వచ్చారు. డైరెక్ట్గా సీమోను దగ్గరికి వచ్చి, సీమోను ఇదిగో నీ పడవలో నాకు కొద్దిగా ప్లేస్ ఇస్తావా? అప్పటికే ఆయన చూసి ఉన్నాడు యేసు ప్రభుని. యేసు ప్రభు వచ్చేసారనేసరికి ఆయన ఎంతో సంతోషంగా రండి ప్రభా కూర్చోండి అని తన పడవను యేసయ్యకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా నీ పడవలో లేదా నీ జీవితం అనే పడవలో యేసయ్యకు చోటిస్తే నీ జీవితమే మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటిదాకా మనం ఎన్నో వాటికి చోటు ఇచ్చాం కదండి. త్రాగుడికి చోటు ఇచ్చుండొచ్చు, మరి లోక వ్యామోహాలు, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, మరి ఈ లోక పాపము, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కంటికి ఆకర్షితమైనటువంటి దృశ్యాలు, మరి ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు, స్నేహితులు, బంధాలు, ఎన్నో వాటికి మనం చోటు ఇచ్చాము. కానీ నువ్వు ఒక్కసారి యేసు ప్రభుకి చోటిచ్చి చూడు. హల్లెలూయా. యేసయ్యను ఆహ్వానించు, నీ జీవితంలోనికి ఆయనను ఆహ్వానించు. యేసయ్య మరి ఆ పడవలో ఎక్కి కూర్చున్నాడు. ఆయన ఎక్కి కూర్చొని మరి యేసయ్యను ఎంతోమంది వెంబడిస్తూ వచ్చారు ప్రియులారా. అక్కడ ఎంతోమంది జన సమూహము ఆయన వాక్యం వినడానికి తండోపతండాలుగా వచ్చారంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ప్రియులారా మనం దేని కొరకు ఆశ కలిగి ఉండాలి? దేవుని వాక్యం వినాలని ఆశ కలిగి ఉండాలి. ఈ యొక్క దివ్యవాణి ఛానల్ ద్వారా దేవుని వాక్యము ఉదయం నుంచి నైట్ వరకు మరి వస్తూనే ఉంది. ఈ వాక్యాన్ని మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడు తర్వాత ఇంకొక దైవజనుడు, ఒక సిస్టర్ తర్వాత ఇంకో సిస్టర్, ఒక ఫాదర్ తర్వాత ఇంకో ప్రతిరోజు ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో వాక్యాలు వస్తున్నాయి. వాక్యాలు మీరు వింటూ ఉండాలి. వింటూ ఉన్నప్పుడు ఏమవుతుంది ప్రియులారా? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రజలందరూ దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చారు. అక్కడ అందరు ఇసుక మీద కూర్చున్నారు. అక్కడేం పెద్ద ఎలాంటి ఏర్పాట్లు లేవు. మామూలుగానే ఆ రాళ్ళు రప్పలు ఆ ఇసుక మీద వాళ్ళు కూర్చున్నారు. యేసు ప్రభు పడవలో కూర్చున్నాడు. ఆయనకి ఎలాంటి స్టేజ్ లేదు, మైక్ లేదు, టీవీ లేదు, స్టూడియో లేదు, ఏమీ లేదు ప్రియులారా. ఆ రోజుల్లో ఏముందండి? జస్ట్
కేవలం ఒక పడవలో కూర్చొని ఆ సముద్రం ఒడ్డున కూర్చున్న వాళ్ళకి వాక్యం చెప్తూ ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య వాక్యం మొదలు పెట్టారు, మరి ఆయన ఎంతసేపు మాట్లాడారో తెలీదు. అలా ప్రసంగం చాలాసేపు వాక్యం చెప్పిన తర్వాత చూడండి, యేసయ్య వాక్యం వింటే మనకి ఎంత ధైర్యం వస్తుందండి, ఎంత విశ్వాసం వస్తుంది. పక్కనే కూర్చున్నాడు సీమోను, చాలా బాధతో వేదనతో అలా నీరసించిపోయి కూర్చున్నాడు. దేవుని వాక్యం వింటూ ఉంటే ఆయనలో ఒక ఉత్సాహం, ఒక ధైర్యం వచ్చేసింది, ఒక విశ్వాసం ఆయనకు వచ్చేసింది. అరే, యేసయ్య ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు, నా జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది, ఈ యేసయ్య మాటల్లో శక్తి ఉంది, యేసయ్య మామూలు వ్యక్తి కాదు, ఈయన మెస్సయ్య, ఆయన దేవుని కుమారుడు అని అంతటి విశ్వాసముతో ఆయన దేవుని వాక్యం వింటూ ఉన్నాడు. ప్రియులారా, మరి యేసు ప్రభు పేతురులో ఉన్న విశ్వాసాన్ని గుర్తించాడు. పేతురు, ఇప్పుడు నీ పడవని కొంచెం లోపలికి తీసుకెళ్ళమ్మా అని అడిగారు. వెంటనే ఆయన పడవని లోపలికి తీసుకెళ్ళాడు. ఆ ఒడ్డు నుంచి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ కుడి వైపున వల వేయుము. హల్లెలూయా. అంటే యేసయ్యతో పేతురు ఏమన్నా చెప్పాడా, ప్రభా నేను నైట్ అంతా ఇట్లా కష్టపడ్డాను, నాకు చేపలు దొరకలేదు, అందుకే నేను ఇలా బాధగా ఉన్నాను అని ఫస్ట్ పడవ ఎక్కినప్పుడు పేతురు యేసు ప్రభుకి ఏమీ చెప్పలేదు. మరి యేసయ్యకి ఎట్లా తెలుసు? హల్లెలూయా, ఆయనకు అన్నీ తెలుసు. నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఏం కోల్పోయావో, నువ్వు ఎలాంటి బాధలో ఉన్నావో, ఎలాంటి ఒంటరితనంలో ఉన్నావో, నువ్వు ఎలాంటి కన్నీటితో ఉన్నావో. ఇప్పుడు చాలాసార్లు మనం కన్నీరు దాచిపెట్టేసుకుంటాం, బయట అందరి ముందు కన్నీరు కాచలేము, రహస్యంగా ఏడుస్తూ ఉంటాం, లోపల ఏడ్చి బయటికి మళ్ళీ నవ్వుకుంటూ వస్తాం. హల్లెలూయా. కొంతమంది భార్యలు అలాగే ఉంటారు, భర్తలు కూడా అలా ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు. మన దుఃఖాన్ని ఎవరికి చేయడానికి కొన్ని అవకాశాలు ఉండవు. భార్యకు తెలిస్తే బాధపడుతుందని, లేకపోతే నా భర్తకు తెలిస్తే బాధపడతాడని, పిల్లలకి తెలియకూడదని, ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు మనం ఏడుస్తూ ఉంటాము. పైకి మాత్రం నవ్వుతూ ఉంటాము, కానీ లోపల ఏడుస్తూ ఉంటాము, లోపల బాధపడుతూ ఉంటాము, భయపడుతూ ఉంటాము. ప్రియులారా, అలాంటి పరిస్థితిలో మరి పేతురు గారు కూడా, మరి సీమోను కూడా ఏమీ చెప్పలేదు, కానీ యేసయ్య ఆయన జీవితంలో ఏం జరుగుతుందో అంతా ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీకు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావా, నువ్వు ఎలాంటి వేదనలో ఉన్నావో ఆయనకు తెలుసమ్మా. నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోయావు, ఎవరు నిన్ను బాధ పెట్టారు, ఎంతమంది నిన్ను బాధ పెట్టారు, నువ్వు ఎంతమంది నిన్ను మోసం చేశారు, ప్రతి ఒక్కటి కూడా యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. అందుకే యేసయ్య వచ్చాడు, నీ జీవితాన్ని మార్చడానికి ఆయన వచ్చాడు, నీ జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. మరి పేతురుతో యేసయ్య చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు చేపలు పట్టాలి అంటే నువ్వు నా మాట వినాలి, నా మాట మీద నువ్వు నమ్మకం ఉంచి నీ కుడి వైపున వల వేయము అని చెప్పగానే పేతురు ఒక మాట చెప్తున్నాడు, ప్రభువా మేము నైట్ అంతా వలేసాం ప్రభువా, అంతా వేసాము, కుడివైపు ఏంటి ఎడం వైపు వేసాము, అన్ని వైపులా వేసాం, కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు. హల్లెలూయా. అంటే అది మన సొంత ప్రయత్నం. ఎన్నో ఉద్యోగాలకు వెళ్తున్నాను, ట్రై చేస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను, నాకు జాబ్ రావట్లేదు. నేను ఎన్నో వివాహాలు మ్యాచెస్ చూస్తూ ఉన్నాము, నా కుమార్తెకు వివాహం జరగట్లేదు, నా కుమారుడికి వివాహం జరగట్లేదు. ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాను, ఈ డాక్టరు ఆ డాక్టరు, అక్కడ ఆ మందు ఈ మందు అన్నీ తీసుకుంటున్నా, కానీ సంతానం కలగట్లేదు, నాకు స్వస్థత కలగట్లేదు, నా మోకాలు నొప్పి తగ్గట్లేదు, నా నడువు నొప్పి తగ్గట్లేదు, ఈ వ్యాధి పోవట్లేదు, ఈ బీపీ షుగర్ నాలో నుండి వెళ్ళట్లేదు, ఎన్నో మందులు తీసుకుంటూ ఉన్నాను. మరి నా భర్త మారాలని నేను ఎన్నో ప్రార్థనలు కూడా చేస్తున్నాను, తాగుడులో నుంచి ఆయన మారట్లేదు, పాప జీవితంలో నుంచి వాళ్ళు మారట్లేదు, నా పిల్లలు మారట్లేదు. ఇలా ప్రతి ఒక్కరికి అన్ని సమస్యలు ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా. మన జీవితంలో ఏది ఏమైనా ఉండొచ్చు. పేతురు కూడా అంటున్నాడు, ప్రభా నేను చాలా కష్టపడ్డాను, చాలా ప్రయత్నించాను, కానీ ఏమి లాభం లేదు, నేను నా సొంత ప్రయత్నం చేశాను, నా సొంత
సలహా ద్వారా, నా జ్ఞానం ద్వారా, నా అనుభవం ద్వారా నేను ప్రయత్నం చేశాను. కానీ ఇప్పుడు నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ఇది మన జీవితంలో ఇప్పుడు కావాలి. హల్లెలూయా. గత సంవత్సరాలన్నీ 2024 వరకు నీవు అన్ని నీ ఆలోచన ప్రకారం నడిచావేమో, మనుషుల ఆలోచన ప్రకారం నడుచుకున్నావేమో. ఎవరెవరో మరి ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళ సలహాల ద్వారా నువ్వు నడుచుకున్నావేమో. నీ జ్ఞానము, మరి నువ్వు చదువుకున్న జ్ఞానము, నీకు తెలిసిన జ్ఞానము, ఈ జ్ఞానంతో నడుచుకున్నావేమో. కానీ ఇప్పుడు నీవు నడుచుకోవాల్సింది దేవుని మాట చొప్పున నువ్వు నడుచుకోవాలి. దేవుని వాక్కు ప్రకారం నువ్వు ముందడుగు వేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్త ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి ప్రియులారా. మన ఆలోచన కాదు, మన అనుభవం కాదు. మనకు ఎంతో అనుభవం ఉండొచ్చు గతంలో, అదంతా మనకు పనికిరాదు. దేవుని సన్నిధిలో ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలి, ఇదిగో ఈ విషయంలో నేనేం చేయాలి నాయనా, మీరు నాకు బోధించండి, మీ వాక్య ప్రకారం నన్ను ముందుకు నడిపించండి, నాతో మాట్లాడండి ప్రభువా అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు పిల్లారా, మన వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. బిడ్డ ఇదిగో ఈ దారి, నువ్వు ఇలా చేయి, ఇలా చేయి అని ప్రభు చెప్తాడు. సో పేతురు గారు ఆయన ఏం చెప్పారంటే, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. హల్లెలూయా. చక్కటి పాట కూడా ఉందండి. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది, నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. యేసయ్య మాటకు బలం ఉంది. ఎందుకంటే ఆయన మాట, ఆయన ఎవరండి? దేవుడు కదా, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు. మాటతో ఈ యొక్క సమస్తాన్ని, సముద్రాన్ని ఏంటి, భూమిని ఏంటి, నక్షత్రాలు, ఈ ఆకాశంలో ఎగిరే పక్షులు, జంతువులు, మరి వృక్షాలు, ప్రతి ఒక్కటి యేసయ్య తన వాక్కుతో, తన మాటతో ఆయన సృష్టించాడు. ఆదికాండంలో మన మొదటి అధ్యాయం సృష్టి గురించి అంతా చదివితే మనకు అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. హల్లెలూయా. మరి దేవుడి మాట, ఇప్పుడు ఒక వస్తువు ఇది కనిపిస్తుందండి, ఇది ఎలా వచ్చింది? ఇది దేవుని మాటతో వచ్చింది. ఒక చెక్కతో ఈ యొక్క టేబుల్ చేయబడింది. ఈ చెక్క ఎట్లా వచ్చింది? దేవుడి మాటతో ఆ చెట్టు వచ్చింది. ఆ చెట్టులో నుండే మరి అన్ని వస్తువులు మనం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే భూమిలో నుంచి అన్ని లోహాలు, ఇనుము ఏంటి, ఇత్తడి ఏంటి, అన్ని లోహాలు, బంగారము, వెండి, వజ్రాలు అన్నీ కూడా భూమిలో నుండి వచ్చాయి. ఇవన్నీ ఎవరు చేశారు? భూమి ఎవరు చేశారు? ఆయన మాటతో. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అదే మాట నీ జీవితంలో ఆయన పలికినప్పుడు నీకు ఏం కావాలో అది ఆయన చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు పేతురుకి ఏం కావాలి? చేపలు కావాలన్నాడు కదా. సరే, నువ్వు వల వేయి, చేపలు వస్తాయి అని ప్రభు చెప్పాడు. ఆ వల వేసినప్పుడు ఏమైంది ప్రియులారా? వల నిండా చేపలు వచ్చాయంట. ఆమేన్. హల్లెలూయా. వల పిగిలిపోయే అన్ని చేపలు వచ్చాయంట. అసలు వాళ్ళు లాగలేకపోయారు. మరి అంతకుముందు ఏం జరిగింది? అంతకుముందు ఎందుకు రాలేదు అంటే, అంతకుముందు దేవుని మాట లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పడవలో కూర్చొని ఆయన వాక్యం బోధించడం మొదలుపెట్టాడో, ఆ వాక్యం వినడానికి ఆ సముద్రంలో ఉన్న చేపలన్నీ వచ్చేసాయి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో మాట పలికితే ప్రియులారా, ఇప్పటి వరకు నీకు రాని అవకాశాలు ఇప్పుడు అవకాశాలు నీ వెతుక్కుంటూ వస్తాయి. ఆమేన్. నీకు జాబ్ నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. మరి నీవు ఎవరెవరికైతే మరి డబ్బు ఇచ్చావో వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదా? వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. నీకు రావాల్సిన డబ్బు నీకు ఇస్తారు. నీకు రావాల్సినటువంటి సహాయం నీకు అందుతుంది. నీకు ఏమేమి కావాలో నీ జీవితంలో నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి వస్తారు. ఇది ఎవరు ఆకర్షిస్తున్నారు? దేవుని యొక్క వాక్యం. అందుకే ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు వాక్యాన్ని చదవాలి. నీ ఇంటిలో కూర్చొని టైం ఉన్నప్పుడు వాక్యాన్ని చదవాలి. ఏ ప్రసంగానికైనా అండి మెయిన్ వాక్యమే. ఏ ప్రసంగం చెప్పినా మేము ఎందులో నుంచి చెప్తాము? వాక్యంలో నుంచే, బైబిల్లో నుంచే చెప్తాం కదా. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము. నువ్వు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే అన్నిటినీ ఆకర్షిస్తుంది. ఆమేన్. చూడండి, యేసు ప్రభు లేనప్పుడు ఆయన జీవితంలో నిరాశ, నిస్పృహ, చింత, బాధ, వేదన ఉంది, ఒంటరితనం ఉంది, అంత ఖాళీ ఉంది. కానీ ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో, యేసయ్య వాక్యం వచ్చిందో, అప్పుడు వాళ్ళ నిండా చేపలు వచ్చాయి, పడవ నిండా చేపలు వచ్చాయి,
వాళ్ళ పడవే కాదు, పక్క వాళ్ళ పడవ కూడా నిండిపోయింది. మరి పేతురు హృదయంలో సంతోషం వచ్చేసింది. హల్లెలూయా. ఆయన హృదయంలో సంతోషం. ఆయన యేసు ప్రభు పాదాల చెంత పడిపోయి, ప్రభువా ఇదిగో ఇప్పటి నుంచి నేను నీ సేవ చేస్తాను అనేసి ఆయన మరి యేసయ్యకు తన జీవితాన్ని అంకితం చేశాడు. ప్రభు అన్నాడు, భయపడకు, ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టే జాలరిగా మారుతావు. ఆమేన్. చూడండి, తన జీవితం మారిపోయింది. పేతురు జీవితం మారిపోయింది ప్రియులారా. అక్కడి నుంచి ఆయన జీవితం ఒక ఏమంటారు, ఒక టర్నింగ్ పాయింట్ అంటారు కదా, ఆయన జీవితం ఒక మలుపు తిరిగినటువంటి జీవితం, మారిపోయిన జీవితం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను కూడా ఆయన మార్చబోతున్నాడు. కాబట్టి యేసయ్యను ఆహ్వానించు, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. దేవుడి వాక్యం దీవించింది గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి. ఇదిగో ప్రభా, నీ వాక్యమునైనా, అవును దేవా, నీవు మా జీవితంలోనికి వచ్చినప్పుడు, నీ వాక్కు వచ్చినప్పుడు నాయనా, అయా లేని దాన్ని సృష్టించే దేవుడవు నాయన, అన్ని మార్చే దేవుడవు నాయన, సమృద్ధినిచ్చే దేవుడవు నాయన, స్తోత్రం, జయమునిచ్చే దేవుడవు అయా. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే మరి విన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించండి నాయన. వారి హృదయాల్లోనికి వెళ్ళండి, వారి గృహాల్లోనికి వెళ్ళండి, వారి జాబ్లోకి వెళ్ళండి, వాళ్ళ బిజినెస్లోకి వెళ్ళండి నాయన. అయా వాళ్ళు ఎక్కడైతే ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నంలో మీరు ఉండండి నాయన. అయా విజయము దయచేయండి నాయన. ఓటమి అనేది లేదు ప్రభా, నీవు లేకుండా మేము ఏమి చేయలేం తండ్రి. అయా నీ మాటకు బలం ఉంది, నీ మాట చొప్పున మా జీవితంలో జరుగునుగాక తండ్రి. స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని అయా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని ముట్టండి, స్వస్థత కలుగునుగాక నైనా. జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి, గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి నైనా. అయా సీటు కావాల్సిన వాళ్ళకి సీటు దయచేయండి, వీసా కావాల్సిన వాళ్ళకి వీసా దయచేయండి ప్రభా, యేసు నామములో. అయా భార్య భర్తల మధ్యలో శాంతి సమాధానం ఇవ్వండి, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి నైనా. అయా శరీరంలో ఉన్న గడ్డలు కరిగిపోను గాక, క్యాన్సర్ ఎయిడ్స్ రోగాలు యేసు నామములో స్వస్థత కలుగును గాక తండ్రి, విడుదల కలుగును గాక. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి నేను. ముఖ్యంగా అప్పుల్లో ఉన్న బిడ్డలకు నేను అప్పుల్లో నుండి నేను బయటికి తీసుకొని రండి, వాళ్ళకి సమృద్ధిని అండి నేను. స్తోత్రం, స్తోత్రం, నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.